లాయరు, డాక్టరు, టీచరు, జర్నలిస్టు వీళ్ళందరినీ ప్రొఫెషనల్స్ అంటారు. సరే వర్క్ ఫోర్స్ అంటే ఫిజికల్‌గా చేసేటటువంటి వాళ్ళకుండే జాబ్సు సూపర్‌వైజరా, సూపరింటెండెంటా, క్లర్కా ఇట్లాంటియన్నీ ఒక ఎత్తు. ఈ కేటగిరీలో ఉండేటటువంటోళ్ళందరూ జూనియర్ డాక్టరైనా, సీనియర్ డాక్టరైనా, ఆహ్, జూనియర్ టీచరైనా, సీనియర్ టీచరైనా ఇట్లా అందరిని గూడా ప్రొఫెషనల్స్ అంటారు. జర్నలిస్టులను గూడా ప్రొఫెషనల్స్ అనే కేటగిరీలో తీసుకుంటారు. అయితే ఇప్పుడు జర్నలిజం ఈ మధ్య కాలంలో దెబ్బతిన్నాక, యాజమాన్యాల దగ్గర పని జేయలేక, సొంత యూట్యూబ్ నెట్‌వర్క్‌లు పెట్టుకునో, సొంత డిజిటల్ ప్లాట్‌ఫారాలు పెట్టుకునేనో అంతర్జాతీయంగా వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటున్నటువంటి జర్నలిస్టులకి యూట్యూబర్‌లంటూ పేరు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఏ కేటగిరీలోకి యాడ్ చేయాలన్నది మోడీ సర్కార్ ఒక కీలకమైనటువంటి నేషనల్ క్రియేటర్ ఎకానమీ బిల్ 2026 తీసుకొస్తుంది. అప్రూవ్ చేసింది బిల్లు. అది రేపో మాపో పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. సోషల్ మీడియా క్రియేటర్స్‌ని అఫీషియల్‌గా ప్రొఫెషనల్స్ కేటగిరీలో రికగ్నైజ్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది.